బైబిల్లో స్పష్టంగా ఏం రాయబడిందంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై. అందుకే ఇంగ్లీష్ లో ఏమని ఉంటదంటే, ఇంగ్లీష్ లో ఓకే, హూ బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్. ఫార్మ్ అంటే ఓకే, ఫార్మ్ అంటే మీరు గూగుల్లో వెళ్ళి కొట్టండి ఫార్మ్ అంటే దానికి అర్థం ఏంటి. ఓకే, లేకపోతే మన వంశన్న గారిని అడగండి. వంశన్న గారు ఎందుకంటే ఇంగ్లీష్ తర మాస్టర్. వంశన్న గారి దగ్గర వెళ్ళి వంశీ గారి గురించి, వారి గురించి ఎందుకు మనకి, లేఖనం గురించి మాట్లాడదాం, చెప్పండి. ఫామ్ అంటే అర్థం ఏంటి బ్రదర్ అని అడగండి, ఆయనే మీకు చెప్పేస్తాడు. కానీ ఈ రిఫరెన్స్ చూపించకుండా అడగండి. ఓకే, ఈ రిఫరెన్స్ చూపించకుండా వంశన్న దగ్గరికి వెళ్ళి అన్న వంశన్న ఫామ్ అంటే అర్థం ఏంటని చెప్పండి. ఆయనే చెప్పారు మీకు. పుట్టుట, ఓకే, ప్రొడ్యూస్ అవ్వటము, నిర్మాణం అవటం, ఇలా పర్యాయ పద్ధతి చెప్తాడు ఆయన. ఆయనే మీకు చెప్తాడు. ఓకే, ఇంగ్లీష్ మాస్టర్ ఆయనే మీకు చెప్తాడు. అందుకే ఇలా ఫార్మ్ ఆఫ్ గాడ్ అంటే కలిగిన వాడై, అంటే యేసుక్రీస్తు రూపం ఎలా కలిగింది? తండ్రి నుండి కలిగింది. దీనికి అర్థం ఏంటి? యేసుక్రీస్తుకు జన్మచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. సో యేసుక్రీస్తు పుట్టినవాడిని రాయబడిందా లేదా? ఖచ్చితంగా రాయబడింది. మీరు 6వ వచనం చూపించారు, 7వ వచనంలో చూడండి, ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్వెంట్ అని ఉంటుంది. అంటే సర్వెంట్ నుంచి వచ్చిన వాడా? లాజికల్ మాట్లాడకండి. లేఖనాన్ని అక్షరార్థంగా చదవద్దు, అర్థం చేసుకుని అక్షరార్థంగా చదవద్దు. 6వ వచనానికి అర్థం ఏంటంటే దేవునితో సమానముగా ఉన్నాడు, ఆయన అదృశ్య దేవుడు, ఆయనకి స్వరూపైన యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమానంగా ఉన్నాడు. అది గొప్ప భాగ్యం, నేను విడిచిపెట్టకూడదు అనుకోలేదు, రిక్తునిగా వచ్చాడు అని చెప్పడానికి ఆ వచనాల అర్థం. ద ఫార్మ్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు నిర్మించాడనో దేవుడు పుట్టించాడనో కాదు. అదేవిధంగా మీరు ఆలోచిస్తే 7వ వచనంలో ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్వెంట్ అంటే సర్వెంట్ నిర్మాణం చేశాడా, సర్వెంట్ ద్వారా వచ్చాడా? ఏం మాట్లాడుతున్నారండి?